పిత పుత్ర పవిత్ర ఆత్మనామంన ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాడు ఆగస్టు 25వ తారీఖు ఈనాటి దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మొదటి పట్టణము పునీత పౌలు తెస్సలోనిక ప్రజలకు రాసిన 2వ లేఖ 2వ అధ్యాయం 1వ వచనం నుండి 3వ వచనం వరకు మరియు 14వ వచనం నుండి 17వ వచనం వరకు. మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనం నుండి 26వ వచనం వరకు ధ్యానించుదాం. ఈనాటి దివ్య బలి పూజ పట్టణాల సారాంశం: సత్యంలో స్థిరంగా నిలబడదాం. తెస్సలోనీయులకు పత్రికలో పౌలు మనకు ఒక గొప్ప పిలుపునిస్తూ ఉన్నాడు. త్వరగా చలించిపోకండి, కలవరపడకండి. మన జీవితంలో భయాన్ని, సందేహాన్ని, గందరగోళాన్ని కలిగించే ఎన్నో స్వరాలు వినిపిస్తూ ఉంటాయి. కానీ దేవుని వాక్యం మనలను సత్యంతో స్థిరంగా నిలబడమని పిలుస్తుంది. పరిస్థితులు మారినా, మనుషులు మారినా దేవుని ప్రేమ మారదు. కష్టాలు వచ్చినప్పుడు మనం విశ్వాసం ఎంత లోతుగా ఉందో తెలుస్తుంది. అందుకే మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. నన్ను ఈరోజు ఏది కదిలిస్తుంది? దేవుని స్వరమా, భయపు స్వరమా? క్రీస్తులో వేర్లు బలంగా పాతుకున్న మనిషి తుఫాన్లో కూడా నిలబడగలడు. పౌలు చెబుతున్నారు, దేవుడు మనలను సువార్త ద్వారా పిలిచాడు. అంటే మన క్రైస్తవ జీవితం ఒక బాధ్యతతో కూడిన పిలుపు. మనం కేవలం సువార్తను వినేవారిగా కాకుండా మన జీవితమే సువార్తగా మారాలి. మన మాటల్లోనే కాదు, మన ప్రవర్తనలో యేసు కనిపించాలి. మనలను బాధించిన వారిని క్షమించగలిగితే, మనపై తప్పు చేసిన వారిని క్షమించగలిగితే, బాధలో ఉన్న వారికి ఓదార్పుని ఇవ్వగలిగితే, మన ద్వారా క్రీస్తు జీవిస్తున్నాడని ప్రపంచం తెలుసుకుంటుంది. దేవుడు మన హృదయాలను ఆదరించి ప్రతి మంచి పనిలోనూ, ప్రతి మంచి మాటలోనూ మనలను బలపరచాలని పౌలు ప్రార్థిస్తూ ఉన్నాడు. వాక్యాన్ని వినడం మాత్రమే కాదు, వాక్యంగా జీవించడం నిజమైన క్రైస్తవ జీవితం. ఖాళీ ఆచారాలు కాదు, నిజమైన విశ్వాసం కలిగి ఉండమని మత్తయి సువార్తలో యేసు పరిసయ్యులను గట్టిగా హెచ్చరిస్తూ ఉన్నాడు. వారు చిన్న చిన్న విషయాల్లో ఎంతో జాగ్రత్తగా ఉన్నారు, కానీ న్యాయం, కనికరం, విశ్వాసం వంటి ముఖ్యమైన విషయాలను నిర్లక్ష్యం చేశారు. యేసు ఆచారాలను వ్యతిరేకించడం లేదు, కానీ ఆచారాల వెనుక ప్రేమతో నిండిన హృదయం ఉండాలని కోరుతూ ఉన్నాడు. మనం ఎన్నో ప్రార్థనలు చేయవచ్చు, పవిత్ర స్థలాలకు వెళ్ళవచ్చు, కానుకలు సమర్పించవచ్చు, కానీ మన హృదయంలో ద్వేషం, అసూయ, గర్వం, క్షమించలేని మనస్తత్వం ఉంటే మన విశ్వాసం ఇంకా సంపూర్ణం కాలేదు. యేసు మనలను అడుగుతూ ఉన్నాడు, నీ విశ్వాసం నీ పెదవులపై మాత్రమే ఉందా, లేదా నీ హృదయంలో జీవిస్తున్నదా? నిజమైన భక్తి మన ప్రవర్తనలో కనిపించాలి. దేవుడు మన హృదయాన్ని చూస్తాడు. యేసు బయటి వైపు శుభ్రంగా కనిపించే పాత్రను లోపల అపవిత్రంగా ఉన్న పాత్రతో పోలుస్తాడు. ఈ మాట మన ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో లోతైంది అర్థం. మనుషులు మన ముఖాన్ని చూస్తారు, దేవుడు మన హృదయాన్ని చూస్తాడు. బయటకు ప్రశాంతంగా కనిపించిన లోపల కోపం ఉండవచ్చు. బయట ప్రేమ గురించి మాట్లాడినా లోపల ద్వేషం గురించి ఉండవచ్చు. ఇతరులకు మనం మంచి వారిగా కనిపించవచ్చు, కానీ దేవుని ముందు మన హృదయంలో ప్రతి భావం స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే ఈరోజు మన హృదయాన్ని యేసు ముందు తెరుద్దాం. గర్వాన్ని, కోపాన్ని, అసూయను, పగను, క్షమించలేని బాధను ఆయన పాదాల దగ్గర ఉంచుదాం. హృదయం మారితే జీవితం మారుతుంది. నిజమైన పవిత్రత బయట నుండి లోపలి కాదు, లోపల నుండి బయటకు వస్తుంది. ఈ 2 పట్టణాలు మనకు ఒక గొప్ప ప్రశ్న ఇస్తూ ఉన్నాయి. దేవుని దృష్టిలో నిజంగా ముఖ్యమైనది ఏంటి? పౌలు మనలను సత్యంలో స్థిరంగా నిలబడమని, సువార్త పట్టుకుని మంచి పనులు చేయమని చెప్తూ ఉన్నాడు.
యేసు మనకు న్యాయం, కనికరం, విశ్వాసం, ప్రేమలను నిర్లక్ష్యం చేయవద్దని చెప్తూ ఉన్నాడు. కాబట్టి మన విశ్వాసంలో ప్రార్థనతో పాటు ప్రేమ, ఆరాధనతో పాటు సేవ, సత్యంతో పాటు కనికరం, మాటలతో పాటు కార్యం ఉండాలి. మన ఇల్లు క్షమించే స్థలంగా ఉండాలి. మన కుటుంబం ప్రేమించే స్థలంగా ఉండాలి. మన సంఘం కనికరం చూపించే స్థలంగా ఉండాలి. మన జీవితం క్రీస్తుకు సాక్ష్యంగా ఉండాలి. చిన్న విషయాల కోసం, పెద్ద విషయాలను మరచిపోకుండా దేవుడు కోరుతున్న ప్రేమ, న్యాయం, కనికరం, విశ్వాసం అనే గొప్ప విలువలను మన జీవితంలో నిలబెట్టుకుందాం. ప్రేమగల మా పరలోక తండ్రి, ఈరోజు నీ పవిత్ర వాక్యం ద్వారా మా హృదయాల్లో మాట్లాడినందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. సత్యంలో స్థిరంగా నిలబడే విశ్వాసాన్ని మాకు ప్రసాదించు. భయాలు, సందేహాలు, కష్టాలు వచ్చినప్పుడు మమ్మల్ని కదిలిపోకుండా నీలో బలపరచు. ప్రభువా, మా బాహ్య జీవితం మాత్రమే కాకుండా మా అంతరంగం కూడా శుద్ధి చేయండి. మా హృదయంలో ఉన్న గర్వం, కోపం, అసూయ, ద్వేషం, పగ, క్షమించలేని మనస్తత్వాన్ని తొలగించు. నీ కనికరాన్ని అనుభవించిన మనం ఇతరుల పట్ల కూడా కనికరించే వారిగా మార్చండి. మా ప్రార్థనలు మాటలుగా కాకుండా మా జీవితమే నీ సువార్తగా మారేలా నడిపించండి. మా మాటల్లో ప్రేమను, మా చేతుల్లో సేవను, మా హృదయంలో క్షమను, మా జీవితంలో పవిత్రతను నింపండి. ప్రభువా, నిజంగా ముఖ్యమైన దాన్ని గుర్తించే జ్ఞానాన్ని మాకు ఇవ్వండి. న్యాయాన్ని ప్రేమించడానికి, కనికరాన్ని చూపడానికి, విశ్వాసంలో నిలబడటానికి, ప్రతి మనిషిలో నీ ముఖాన్ని చూడటానికి మమ్మలను నడిపించండి. మా కుటుంబాలను ఆశీర్వదించండి. మా బాధలను ఓదార్చు. మా బలహీనతల్లో మాకు బలంగా నిలువు. మా జీవితం ద్వారా ఇతరులు నీ ప్రేమను అనుభవించేలా చేయండి. ధన్యవాదాలు ప్రభా. నీ ప్రేమకు, నీ క్షమకు, నీ కనికరానికి, నీ సహనానికి ప్రతిరోజు మాతో ఉండే నీ సన్నిధికి మా హృదయాలను నీకు అర్పిస్తూ ఉన్నాం. మా జీవితాలు నీ చేతుల్లో ఉంచుతూ ఉన్నాం. యేసు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమెన్.